శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడైతే టెంపుల్ మనం చూస్తే ఒక పర్బండ మీద అయితే నిర్మించడం జరిగిందనమాట. గర్భగా పోయి ఖమ్మంలో విశ్వాసం సృష్టించిన వాగు ఇదే. అచ్చా, మొన్న ఖమ్మంని ముంచిన వాళ్ళు చూస్తే ఇదే చూడండి. దీని పేరు వచ్చేసి మున్నేరు వాగు. సో ఫైనల్గా మనం వచ్చినాం ఫ్రెండ్స్, తెలంగాణలోనే ఫస్ట్ కాకతీయుల గురించి చెప్పే ఏకైక శిలాశాసనం గురించి. అదే వచ్చేసి యాక్చువల్గా స్నానం చేసేది ఉండే, బట్ స్నానం లేదు ఇక. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం ఉన్నది మహబూబాబాద్ డిస్టిక్లోని రైల్వే స్టేషన్లో ఎందుకున్నా అంటే ఫస్ట్ నేను టిఫిన్ చేసిన తర్వాత మీతో చాలా మాట్లాడాలి. టిఫిన్ చేసిన తర్వాత మాట్లాడతాను. వేడి వేడి దోశ వస్తుంది. మనం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీరంతా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేయండి బ్రో, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న నైట్ చూసుకుంటే నేను ఇక్కడ పడుకున్నా చూడండి. ఇది వచ్చేసి మహబూబాబాద్ రైల్వే స్టేషన్ యొక్క బైక్ పార్కింగ్ అనమాట. నేను ఇక్కడ పడుకునేంటి. సో ఈరోజు మనం ఎక్కడ వెళ్తున్నాం మహబూబాబాద్ డిస్టిక్లో అంటే బయ్యారం వాటర్ ఫాల్స్కి. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ ఉంది. అండ్ నిన్న మొన్న పెద్ద సీన్ జరిగింది. ఏమైందంటే నాకు ఖమ్మం డిస్టిక్లో నా డ్రోన్ క్రాష్ అయి ఉండే. డ్రోన్ క్రాష్ అయితే మళ్ళీ నేను సీదా హైదరాబాద్కి వెళ్ళి డ్రోన్ రిపేర్ చేసుకొని మళ్ళీ ట్రిప్కి వచ్చిన చూడండి. ట్రిప్కి వస్తే నేను పోలింగ్ పెట్టిన ఉండే. యూట్యూబ్లో పోలింగ్ పెడితే మీరంతా ఓటింగ్ చేసినారు చాలా మెంబర్స్. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అయితే ఏమని పోలింగ్ పెట్టినా అంటే మీకు హిచ్ హైకింగ్ చేయాలా లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలా, ఎట్లా ట్రావెల్ చేయాలంటే చాలా మెంబర్స్ దేనికి ఓట్ వేసిండ్రంటే నువ్వు ఎట్లన్నా ట్రావెల్ చేయి పర్లేదు అనే దానికి ఓటింగ్ చేసినారు. సో ఇప్పటి నుంచి నేను బైక్స్ కానీ ఇప్పటి నుంచి నేను బస్సులు ఇవన్నీ ఏవంటే దేంట్లోనే వెళ్తున్నా. ఫస్ట్లో ఏంటంటే మనం హిచ్ హైకింగ్ చేసినాం కదా, అది ఎవరికి నచ్చట్లేదు. సో దానివల్ల యూజ్ లేదని నేను ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తున్నా. బస్సెస్లో ఎక్కువ ట్రావెల్ చేస్తాను, బస్సెస్ కానీ బై ట్రైన్ అట్లా. అయితే ఫ్రెండ్స్, బయ్యారం వాటర్ ఫాల్స్ వచ్చేసి నేను 12 కిలోమీటర్స్ అనుకున్నా, కాదు 17 కిలోమీటర్స్ ఉంది. 30 మినిట్స్ చూపిస్తుంది. సో 20 కిలోమీటర్సే కాబట్టి నేను ఏం చేస్తాను అంటే హిచ్ హైకింగ్ చేస్తూ వెళ్ళిపోదామని అనుకుంటున్నా. లాంగ్ ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తా, చిన్నగా ఉంటే హిచ్ హైకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఎందుకంటే దీనివల్ల నాకు మనీ సేవ్ అవుతుంది అండ్ వీడియోస్కి కొంచెం కంటెంట్ కూడా వస్తుంది. హిచ్ హైకింగ్ అంటే డిస్టెన్స్ చిన్నగా ఉన్నప్పుడు నాకు కంటెంట్ కావాలి కదా. సో కొత్త వాళ్ళతో మూవ్ అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ అట్లా ఇది చూసుకుంటే ఇప్పుడు మనకి మహబూబాబాద్ డిస్టిక్ అనమాట. నేను లోపల నడుచుకుంటూ వెళ్తున్నా. ఈ రూట్ చూసుకుంటే ఇప్పుడు మనం వెళ్తున్నది బయ్యారం రూట్ చూడండి. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ ఉంది. చాలా మెంబర్స్కి మహబూబాబాద్ డిస్టిక్ యొక్క పాత పేరు తెలీదు. దీని పాత పేరు వచ్చేసి చూసుకున్నట్లయితే మనుకోట చూడండి. కానీ ఎక్కువ మెంబర్స్కి తెలీదు ఈ డిస్టిక్ యొక్క పాత పేరు. ఈ డిస్టిక్ వాళ్ళకే తెలియదు నాకు తెలిసి. అచ్చా, ఓకే. అన్న ఫాలోవర్ వచ్చేసి మా డిస్టిక్లోనే స్టే చేసినాడంట. నేను 2012 డిప్లొమా చేసిన. అచ్చా, నాది మీ సంతోషం యూట్యూబ్ ఛానల్. అన్న కూడా వచ్చేసి క్రియేటర్. అండ్ అన్న అంటుండు అక్కడ వాటర్ లేవు బ్రో అంటుండు. అదే అనుకున్నా, నువ్వు తల్లి తెలంగాణ స్టార్ట్ చేసినావు కదా. అవును, చూసినా నేను వేరే అసైన్మెంట్స్ వల్ల నేను కొంచెం ఆపుకున్నది ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు మైబాలో ఏం కవర్ ఎత్తావు నువ్వు అని నేను చాలాసార్లు అనుకున్నా. అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ కి ఇప్పుడు వాటర్ లేదంట. మరి ఏది ఎక్స్ప్లోర్ చేయాలన్నా అంటే అన్న ఒక ప్లేస్ సజెస్ట్ చేస్తాడు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది కొరివి వీరభద్ర స్వామి టెంపుల్. అంటే చాలా ఫేమస్ మైబాద్ డిస్టిక్ లో కొరివి వీరభద్ర స్వామి టెంపుల్ అంటే ఇంకా చాలా ప్రఖ్యాతిగాంచిన టెంపుల్ అది. సో దానికి స్పెషాలిటీ ఏంటంటే వీరభద్రుడికి కోరమీసాలు ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్
ఆయనకి బంగారు కోరమిసాలు చేపించింది అనమాట. వచ్చిండు ఆయన కూడా. వచ్చిన ప్రతిసారి ఇక అన్నతో ఇట్లా ముచ్చట్లు పెడుతూనే ఉన్నా. అన్న ఇక ఇవన్నీ కాదు, చలో ఇక మన తెలంగాణలో ఎట్లుంటారు అన్న, నువ్వు పోదాంపా మా ఇంటికి పోదాం, మా ఇంటికి పోయిన తర్వాత నువ్వు ఫ్రెష్ అయ్యి సీదా నేను తిప్పుతా, మా డిస్టిక్ వచ్చినావు కదా, నిన్ను మా డిస్టిక్ తిప్పి చూపిస్తాను అన్నాడు. సో ఫైనల్గా సంతోష్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసిన. ఇప్పుడు స్నానం చేసి అన్న నేను టెంపుల్కి వెళ్ళి దాని తర్వాత మేము బయ్యారం పెద్ద చెరువుకి వెళ్తాం. అక్కడ ఇస్రరీ ఉంది, టెంపుల్కి ఉంది, ఇప్పుడు వెళ్ళే చెరువు కూడా ఇస్రరీ ఉంది అనమాట. సో అన్న తీసుకెళ్తా అంటుండు. చెప్పాలంటే మహబూబాబాద్ డిస్టిక్ చాలా చరిత్ర ఉన్నది. ఆ డిస్టిక్ బిడ్డ అయినటువంటి సంతోష్ అన్న మాటల్లోనే వినండి. అన్న మీ గురించి చెప్పండి, మీ డిస్టిక్ యొక్క. నేను మీ సంతోష్ చీనూరి, నేను ఒక చిన్నపాటి యూట్యూబర్ని, మీ సంతోషం యూట్యూబ్ ఛానల్ మంది. సో మన మహబూబాబాద్ యొక్క గొప్పదనాలు ఇప్పుడు నా నోటి ద్వారా మీరు వినబోతున్నారు. మన మహబూబాబాద్ గొప్పదనాలు ఏంటంటే చారిత్రాత్మక కట్టడాలు లైక్ కొరివి దేవస్థానం, మన మహబూబాబాద్ లో ఉన్న బయ్యారం పెద్ద చెరువు, ఏదైతే కాకతీయుల వంశ చరిత్ర గురించి చెప్తుందో, ఇంకా ఫేమస్ పర్సనాలిటీస్ లైక్ చక్రి వాళ్ళ ఊరు కూడా మహబూబాబాదే, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ బోలే, అండ్ ఇంకా అలాగే వస్తే వడిసాల జయరాజ్ ఒక మంచి రచయిత, అండ్ దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు వాళ్ళది కూడా మహబూబాబాద్ జిల్లానే, చిన్నగూడూరు గ్రామం వాళ్ళది. ఇప్పుడు చిన్నగూడూరు కూడా ఒక మండలం అవబోతుంది అనమాట. అండ్ ఇంకా మన మహబూబాబాద్ లో వడిసాల జయరాజ్ గారు రాసిన పాట ఏంటంటే వానమ్మ వానమ్మ వానమ్మ, ఇలాంటి పాట, ఇలాంటి కట్టడాలు, అనేకమైన జలపాతాలు లైక్ భీముని పాదం, 7 బావులు, ఇంకా బయ్యారం వాటర్ ఫాల్, బయ్యారంలో ఉండే ఉక్కు సంపద, ఇలాంటివి మరెన్నో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా మన జిల్లాకు సంబంధించిన గొప్ప గొప్ప విశేషాలు ఎన్నో. సో గింత పెద్ద చరిత్ర కలిగిన ఈ డిస్ట్రిక్ట్ ని ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడ వెళ్తున్నాం అన్న? మనం కొరివి వీరభద్ర స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం. మనం ఫస్ట్ ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి బయ్యారం చెరువు, పెద్ద చెరువు, మహబూబాబాద్లో ఉన్న 2 ఫేమస్ ప్లేసెస్ అవి అయితే మనం విజిట్ చేద్దాం. వెల్కమ్ టు కురుబి విలేజ్. సో అక్కడ మనం చూసుకుంటే టెంపుల్ యొక్క కమాన్ ఉంది. కమాన్ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది చూడండి. ఈ టెంపుల్ చూసుకున్నట్లయితే మనకు మహబూబాబాద్ డిస్టిక్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. టెంపుల్ లోపల వ్యూ చూసుకుంటే ఎట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పినా కదా కూర మీసాలు అని చెప్పి, గోల్డెన్ మీసాలు అవే వీరభద్రుడి కూర మీసాలు. దీనామత్రియవతి మహాసరస్వత్యై నమః. శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొరవి, మండలం కొరవి, జిల్లా మహబూబాబాద్. ఈ యొక్క గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వీరభద్రస్వామి దేవాలయము క్రీస్తుశకం 850వ శతాబ్దంలో మొదటి బేతరాజు కాలం లోపల ప్రతిష్ట గావించబడినదని శిలాశాసనముల వల్ల తెలుస్తున్నది. తర్వాత చాణక్యుల కాలం లోపల పునరుద్ధరణ గావించబడినది. బ్యాక్గ్రౌండ్ కనపడుతున్న కుర్వి టెంపుల్, మనం ప్రజెంట్ ఇక్కడే ఉన్నాం. దీని ఒక హిస్టరీ చూసుకున్నట్టయితే వెంగి చాణక్యులు
వెంగి చాణక్యులు కూడా కొన్ని సంవత్సరాలు పరిపాలించారు. ఎక్కడైతే ఈ భీమరాజు ఇక్కడ క్రీస్తు 900 టైంలో ఇక్కడ ఒక రాజధానిగా ఏర్పరచుకొని ఇక్కడ ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయాన్ని నిర్మించారని అనుకుని ఇక్కడైతే పరుబండ ఉండేది ఆ ప్లేస్ లో ఈ యొక్క నిర్మాణాన్ని చేశారనమాట. ఇక్కడైతే టెంపుల్ మనం చూస్తే ఒక పరుబండ మీద అయితే నిర్మించడం జరిగింది అనమాట. గర్భగుడి అనేది మెయిన్ గా ఒక పరుబండ మీద ఉంది. పరుబండ అంటే ఏం లేదు కానీ ఒక పెద్ద రాయి అనమాట బండ. ఏంటంటే ఇది ఒక టెక్నాలజీ. ఎట్లా అని చెప్తే భూకంపం వస్తే భూమి అనేది కంపిస్తుంది కానీ ఎప్పుడైనా ఈ కొండలు అనే వాటికి ఎఫెక్ట్ ఉండదు అనమాట. దాంతో పాటుగా ఇక్కడ ఎప్పుడైతే భీమరాజుల వాళ్ళ వంశీయులు వెంగి రాజధాని ఇక్కడ ఏర్పరచుకొని ఇక్కడ వాళ్ళకి శిలాశాసనాలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్క ప్రతిబింబాన్ని సృష్టించే విధంగా ఆ భీమరాజు అనే వ్యక్తి అప్పుడు ఈ యొక్క నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా చూసుకుంటే దీని తదనంతరం ఎవరైతే కాకతీయ వంశీయులు ఇక కాకతీయులు ఓరుగల్లు కేంద్రంగా పరిపాలన స్టార్ట్ చేశారో వాళ్ళంతా ఇక్కడ గొలుసుకట్టు చెరువుని ఏర్పాటు చేసుకుంటూ అదే క్రమంలో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కుర్వీలో ఇక్కడ దాదాపుగా 100 ఎకరాలలో చెరువు ఉంటుంది అన్నమాట. ఎక్కడైతే కాకతీయులు వచ్చి ఆ 100 ఎకరాలలో ఉన్న ఆ ఏదైతే ఉందో ఆ చెరువుల స్నానాలు చేసిన తర్వాత తదనంతరం ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ వాళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణం చేసేవారు అనమాట. టెంపుల్స్ ఉన్నాయా? ఇది భద్రకాళి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా సమేత వీరభద్ర స్వామి టెంపుల్ అనేసి అంటారు. ఇక్కడ ఫేమస్ వీరభద్ర స్వామి టెంపుల్ అన్నారు. నేనేమనుకున్నా అంటే ఓన్లీ వీరభద్ర స్వామి టెంపులే అని అనుకున్నా. బట్ ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఇక్కడ కూడా ప్రదక్షిణాలు చేయాలి. ఇందాక ఒక ఆమె ఒక ఫోటోకి వెళ్తా ఉంటుంది. దాన్ని ఫోటోగ్రాఫర్ అనుకుంటుంది. దర్శనం అయిన తర్వాత ఇప్పుడు మేము వెళ్తున్నాం బయ్యారం పెద్ద చెరువుకి. టెంపుల్ అయితే మంచిగా ఉంది, పాతకాలంది. 9వ శతాబ్దం అంటే హిస్టరీ కలిగిన టెంపులే అని అర్థం. ఇక్కడ కనిపిస్తుంది కదా కొత్తపేట. ఇప్పుడు మనం బయ్యారం చెరువుకి వెళ్ళాలంటే మనం ఇదే విలేజ్ నుంచి ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. మనకి ఎంట్రీలోనే ఒక టెంపుల్ ఉంది. ఏ టెంపుల్ అన్నా? సమ్మక్క సారక్క టెంపుల్. ఇక్కడ ఎక్కువ ఇవే టెంపుల్స్ ఉంటాయి కదా బాగా సైడ్. అంటే ఇక్కడ నుంచి మొత్తం ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. సో వనదేవతనే పూజిస్తాం. అవునవును. తెలంగాణ అంటేనే పచ్చదనం కింద వస్తుంది కూడా. ఇప్పుడు అందరు వ్యూవర్స్కి నేను ఒకటి చెప్తా వినండి. మన బాల తల్లి తెలంగాణ సిరీస్ చేస్తాను కదా, ఈ తెలంగాణ తల్లికి వేసిన తోరణాలు అన్నట్టు అలంకరణ ఇదంతా అడవులు అనేటివి కూడా. మనోడు ఒక మంచి ఇనిషియేటివ్. తప్పకుండా వాచ్ చేయండి వీడియోస్ని. ఎందుకు చెప్తున్నాం అంటే మనం ప్రతి జిల్లాకి మారుమూల ప్రాంతానికి వెళ్ళలేము. మనోడు వెళ్ళి అక్కడ ఒక ఫేమస్ ప్లేస్, ఒక మంచి ప్లేసెస్ని మీకు చూపిస్తాను కాబట్టి, ఇంత కష్టపడతాను కాబట్టి మీరు చూడండి. ఇలాంటి వీడియోస్ చూడండి, ఎంకరేజ్ చేయండి. పనికిమాలిన వీడియోస్ తక్కువ ఉండి బాస్. దోస్తులు ఫైనల్గా మనం వచ్చేసినాం తెలంగాణలోనే ఫస్ట్ కాకతీయుల గురించి చెప్పే ఏకైక శిలాశాసనం గురించి. అదే వచ్చేసి బయ్యారం శిలాశాసనం అన్నమాట. ఇప్పుడు ఈ శిలాశాసనాన్ని ఇక్కడ ఎవరు తెచ్చిండ్రు ఏంది అన్నది మొత్తం ఇక్కడ ఉన్న అన్న వాళ్ళు అయితే ఇప్పుడు చెప్తారు. ఎందుకంటే మనం లోకల్ కాదు కాబట్టి. బట్ ఇది వచ్చేసి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ చరిత్రలో కానీ మనం ప్రిపేర్ అవుతుంటాం కదా, వాటిలలో ఈ చెరువు గురించి పక్క వస్తుంది. సో అందు గురించి నేను ఇక్కడ ఉన్న లోకల్ అన్న వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఈ బయ్యారం ఒక చెరువు చరిత్ర. ఒక్కసారి మీరు వచ్చి చెప్పండి అన్న మాకు. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇది ఒక కాకతీయుల నాటి శిలాశాసనం. యాక్చువల్లీ ఈ శిలాశాసనం అనేది ఈ 13వ శతాబ్దం నాటిది. గణపతి దేవుడు సోదరి మైలాంబ తన తల్లికి నేను ఏదో ఒకటి చేయాలనే గుర్తుగా తను ఏం చేసిందంటే బయ్యాంబ పేరు మీద ఒక చెరువుని తవ్వించడం జరిగింది. ఇది ఎంత పెద్ద ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఈ చెరువు కింద దాదాపుగా 7,200 ఎకరాలకి సాగు తగ్గుతుంది అనమాట ప్రతి సంవత్సరం. అంత పెద్ద చెరువు. ఇది ఒక పాకాల చెరువు తర్వాత అతిపెద్ద చెరువు అంటే బయ్యారం చెరువు. ఇది మత్తడి చూసిందంటే ఇక్కడ ఉన్న
7,200 ఎకరాలకి మూడు విడతలుగా ఇక్కడ పంటను పండించుకోవడానికి సహకారంగా ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు మనం విజువల్స్లో చూసినట్టయితే ఇది ఒక శాసనం 2013లో పునరుద్ధరించారు. ఎందుకంటే అప్పుడున్న కొంతమంది దొంగలు ఏం చేశారంటే దీని కింద బంగారం పెట్టుంటారు కాకతీయులు అనే నెపంతో అప్పుడు ఏం చేశారంటే ఈ శిలాశాసనం ఇక్కడిది కాదు, చెరువు మధ్యలో కట్ట మధ్యలో ఉండేది. ఆ శిలాశాసనం తవ్వి దాని కింద ఉన్న బంగారం ఎత్తుకెళ్ళిన తదనంతరం మనం చూసుకోవచ్చు విజువల్స్లో అది మొత్తం పగిలిపోయి మొత్తం అప్పుడున్న ఐఏఎస్ అధికారి సిద్ధార్థ జైన్ అనే ఐఏఎస్ గారు దాన్ని మళ్ళీ కాకతీయుల ఒక శాసనాలు కానీ ఇవి కానీ చెదిరిపోకూడదు, కాకతీయుల గుర్తులు ఉండాలని ఈ యొక్క శిలాశాసనాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పూజల అనంతరం ఇక్కడ చేపించడం జరిగింది. ఇది ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ ఉన్న బయారం చెరువు యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా అయితే ఈ అప్పుడున్న ఐఏఎస్ అధికారి పోకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. యా మొత్తానికైతే బయారం తిరిగినాం, కొరువి తిరిగినాం. మొత్తానికైతే రైడ్ విత్ బాలా యూట్యూబ్ ఛానల్ ఓనర్ మనోడు బాలాతో టైం స్పెండ్ చేయడం చాలా నాకు హ్యాపీగా అనిపించింది అనమాట. మొత్తంగా మేజర్ కాంట్రిబ్యూషన్ అయితే మా క్రెడిట్ మొత్తం ఈ వీడియో క్రెడిట్ మొత్తం కూడా వీరేష్ గారికి ఇస్తా. వాడు వీరేందర్ బిగ్ టీవీ రిపోర్టర్ అని ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా, అదనమాట. ఇంకోటి ఏంటంటే మా మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ యొక్క గొప్పదాన్ని మళ్ళీ మాకు అంటే లైక్ రిమెంబర్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చిండనమాట మన బాలా. థ్యాంక్ యూ బాలా, థ్యాంక్స్ ఫర్ దిస్. యాక్చువల్ గా అంతా కూడా ఎంత యాదృచ్ఛికము, దైవ నిర్ణయం ఇదంతా కూడా. ఏది జరిగినా కూడా ఒక దైవ నిర్ణయంతో జరుగుతుంది. నీకు ఈ వీడియో మంచి క్లిక్ కావాలని నేను కోరుకుంటున్నా. అండ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ అన్న, మీ టైం నా వద్ద అదేం పర్లేదు. అండ్ మాకు కూడా మా డిస్ట్రిక్ట్ యొక్క గొప్పదనము మళ్ళీ నువ్వు తెలియజేసావు అనమాట. వేరే వాళ్ళకి మా సైడ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ డిస్ట్రిక్ట్ యొక్క చరిత్ర తెలుస్తుంది. అవును. అండ్ మీరు అందరూ అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తా, మెన్షన్ చేస్తా. అండ్ అన్న వీడియోస్ కూడా మస్తుంటాయి. రీసెంట్ గా రైనీ సీజన్ లో వేసిండు అన్న. నేను వెళ్దాం అనుకున్నది కూడా వాటర్ ఫాల్ కి అన్న వెళ్ళొచ్చిండు, మస్తుంటది. సో అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై తెలంగాణ.